హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్ మెటీరియల్తో రోజెస్ అండ్ లీవ్స్ని ఎలా స్టిచ్ చేయాలో సింపుల్గా చూపిస్తాను. చూడండి, ముందుగా మనం చిన్ని ఫ్రేమ్స్ ఉంటాయండి. ఇందులో 2-3 టైప్స్ ఉంటాయి. అందులో నేను చిన్న సైజ్ తీసుకున్నాను. ఇది లాస్ట్ సైజ్ అనమాట. ఇది మనం హ్యాండ్ స్లీవ్స్ కానీ చిన్న చిన్న వాటిని స్టిచ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. పెద్ద ఫ్రేముల్ని మనం మగ్గం వర్క్ చేయడానికి అది యూజ్ చేస్తాము. ఇదైతే చిన్న చిన్న శారీస్ పై కానీ డ్రెస్సెస్ పై కానీ చిన్న చిన్న డిజైన్స్ చేయడానికి ఈ ఫ్రేమ్ని యూజ్ చేస్తాం. నేను సింపుల్గా మీకు చూపించడానికి కర్చీఫ్ మీద డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే దాన్ని అలా ఫిక్స్ చేశాను అనమాట. సెంటర్లో ఫిక్స్ చేద్దాం అనుకున్నాను. సెంటర్లో కంటే ఒక సైడ్కి ఫిట్ చేశానంటే మీకు చూపించడానికి కూడా బాగుంటుందని నేను ఒక సైడ్కే ఫిక్స్ చేశాను అనమాట. ఇప్పుడు మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, చుట్టూరు లూజ్గా ఉందా టైట్గా ఉందని. ఎంత టైట్గా ఉంటే మనం నీడిల్ పెట్టి స్టిచ్ చేయడానికి అంత బాగుంటుంది. అందుకే నేను చాలా టైట్గా ఫిట్ చేశాను అనమాట. మనం ఒకసారి దాని మీద ఇలా టచ్ చేసి చూస్తే స్టిఫ్గా ఉండాలి. అప్పుడే అది కరెక్ట్గా మనకి ఫిక్స్ అయిందని మనకి తెలుస్తుంది. పెద్ద ఫ్రేమ్లు మగ్గం వరకు చేసే ఫ్రేములకైతే ఈ వీల్ చుట్టూరు కూడా మనం ఒక క్లాత్ని పల్చటి క్లాత్ని అయితే చుట్టాలి. లేదంటే అది మొత్తం క్లాత్ అంతా కూడా పాడు చేసేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ ఫ్రేమ్ మీద ఒక సర్కిల్ డ్రా చేశాను. సర్కిల్ డ్రా చేసి సెంటర్లో ఒక డాట్ పెట్టి మొత్తం ఇలా ఒక 5 లైన్స్ డ్రా చేశాను. ఎందుకంటే మనం ఫ్లవర్ స్టిచ్ చేయడానికి చాలా ఈజీ మెథడ్ అనమాట ఇది. ఇది ఎంత ఈజీ అయితే ఒక్కసారి చూసారంటే మీరే చేసుకోవచ్చు. ఇవి 5 పార్ట్స్ ఈక్వల్గా ఉండాలని ఏమీ లేదు. ఒకటి ఎక్కువ తక్కువ ఉంటుంది. బట్ ఓకే. 5 లైన్స్ అయితే మటుకి కంపల్సరీ ఉండాలి. అప్పుడు మనకి ఫ్లవర్ చాలా థిక్‌గా కనిపిస్తుంది. మనము నీడిల్‌కి ఇలాగా ఈ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్‌ని ఎక్కించేటప్పుడు అది పీచు పీచు వచ్చేసి త్వరగా వెళ్ళదు అందులోకి. అప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర గ్లూ ఉంటుంది కదా! నార్మల్ ఎంబ్రాయిడింగ్ గ్లూ. దాన్ని కొంచెం అప్లై చేసి అలా అన్నామంటే మనం అది చాలా స్టిఫ్‌గా అయిపోతది ఒక 2 టైమ్స్ అనేటప్పటికి. అప్పుడు థ్రెడ్ చాలా ఈజీగా వెళ్తుంది లోపలికి. అంతే. అప్పుడు ఎక్కించుకోవడానికి కూడా బావుంటుంది. ఆ థ్రెడ్‌ని ఇలా ఒక సైడ్ ఎక్కువగా, ఒక సైడ్ తక్కువగా ఉంచి, ఒక సైడ్ ఒక నోట్ వేసుకోవాలనమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ పెట్టి అలా ఫస్ట్ 5 లైన్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. నేనైతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, కానీ మీరైతే కొంచెం స్లోగా స్టిచ్ చేయండి. ఎందుకంటే థ్రెడ్ ఎక్కడ చిక్కు పడకూడదు. ఎక్కడైనా చిక్కు పడిందంటే మళ్ళీ అది డ్యామేజ్ వచ్చేస్తుంది. అందుకోసం కొంచెం చూసుకొని నెమ్మదిగా స్టిచ్ వేస్తూ ఉండండి. అంతే. అలా 5 లైన్స్ వేసిన తర్వాత ఫస్ట్ ఒక లైన్ వదిలేసి ఇంకొకటి, ఒక లైన్ వదిలేసి ఇంకొకటి, అలా నీట్‌గా థ్రెడ్‌ని మార్చుతూ ఉండాలనమాట. వాటి కింద నుంచి థ్రెడ్‌ని తీస్తూ ఉండాలి. అలా మొత్తం సర్కిల్ అంతా కూడా అలా చేస్తూ ఉండాలి. అంతేనండి. అలా సింపుల్‌గా మనం ఇదే ప్రాసెస్‌ని అలా చేస్తూ ఉన్నామంటే మనకి బ్యూటిఫుల్ రెడ్ రోజ్ అయితే రెడీ అవుతుంది. ఈ రోజెస్‌ని మనం దుపట్టాస్ మీద కానీ లేదంటే ప్లెయిన్ డ్రెస్ అంతా చాలా ప్లెయిన్‌గా ఉంటుంది. మనం ఏమన్నా సొంతంగా వర్క్ చేసుకోవాలన్నా ఇలాగా రోజెస్‌తో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ థ్రెడ్డే కాదు, మనం బ్యాంగిల్స్‌కి యూజ్ చేసే సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా! ఆ సిల్క్ థ్రెడ్‌ని యూజ్ చేసి కూడా ఇలా ఫ్లవర్స్ చేసుకోవచ్చు. మల్టీ కలర్స్, చాలా కలర్స్‌తో చాలా మోడల్‌గా చేసుకోవచ్చు. మనకి వీడియోలో కంటే న్యాచురల్‌గా చూసామంటే ఒక పెటల్స్ అని అవి చాలా నీట్‌గా ఫినిషింగ్ కనిపిస్తూ ఉంటుంది. సేమ్ రోజ్ పెటల్స్ ఎలా ఉంటాయి, ఒకదానికంటే ఒకటి ఎక్కువ తక్కువగా ఉండి రియల్ రోజు లుక్‌ని క్రియేట్ చేస్తుంది. ఇలా సర్కిల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఫినిషింగ్ కోసమని ఇంకా స్టిచెస్ వేశాను. అంటే మనకి ఎక్కడన్నా నోట్స్ కానీ ఆ డాట్స్ కానీ ఏమీ కనిపించకుండా ఉండాలి అని చెప్పి చాలా తిక్కుగా స్టిచ్ చేసుకుంటూ వచ్చాననమాట.
స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. లీప్ స్టిచ్ చేసే ముందు ఇలా గ్రీన్ థ్రెడ్ని తీసుకొని ముందు పైనుంచి స్టార్ట్ చేద్దాం. పైనుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ చిన్న స్ట్రైట్గా ఒక లైన్లో ఒక స్టిచ్ వేస్తాము. నెక్స్ట్ దాని పక్క నుంచే మళ్ళీ పై స్టిచ్ కంటే నెక్స్ట్ స్టిచ్ ఇంకా కొంచెం చిన్నగా ఉండాలన్నమాట. పక్కనే చిన్నది నీడిల్ని పెట్టి చాలా చిన్న స్టిచ్ కొంచెం క్రాస్గా వేయాలి కిందకి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం ఆ క్లాత్ని సెట్ చేసుకోవాలి, ఆ థ్రెడ్ని సెట్ చేసుకోవాలి. నేను ఇదంతా ఎందుకని చెప్పి ఒక క్లిప్ని అలా అటాచ్ చేశాను అనమాట. ఇప్పుడు దాంతో మనకి డిస్టర్బెన్స్ ఉండదు. దాని వర్క్ దాందే, మన వర్క్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. వీడియోలో చూపించినట్టుగా ఒక స్టెప్ కంటే ఒక స్టెప్ క్రాస్గా ఉండాలి, డౌన్కి ఉండాలి స్టిచ్. అలా వేసుకుంటూ రావాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో లీఫ్ అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకి ఎలా ఉంటుందంటే రియల్ లీఫ్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ డాట్స్, లైన్స్ ఇవన్నీ కూడా సేమ్ అలానే కనిపిస్తాయి. చాలా న్యాచురల్గా ఉంటుంది. అందుకే మనము లీవ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా థిక్ గ్రీన్ కానీ లైట్ గ్రీను ఈ రెండు కాంబినేషన్లో ఒక లీఫ్ థిక్గా ఒక లీఫ్ లైట్ కలర్లో చేసామంటే అది నిజంగా న్యాచురల్గా రియల్ ఫ్లవరు, రియల్ పెటల్స్, రియల్ లీవ్స్ అన్నట్టుగానే మనకు అనిపిస్తాయి. ఇలా మనకి ఒక లీఫ్ అనేది కంప్లీట్ అయింది. ఇలాగే మనం మొత్తము టోటల్ 3 లీవ్స్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. లీవ్స్ని స్టిచ్ చేయడానికంటూ మనం ముందు పెన్సిల్తో డ్రా చేసాం కదా, ఒకవేళ సేమ్ అదే లైన్లో రాకపోయినా ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. మనకి లీఫ్ పెద్దగా చిన్నగా ఎలా ఉన్నా కానీ చూడడానికి అందంగానే కనిపిస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో సెకండ్ లీఫ్ అండ్ థర్డ్ లీఫ్ని కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలాంటి ఒక్కరోజు ఒక్క లీఫ్ స్టిచ్ చేయడం వస్తే మనం ఒక ఫ్లవర్ గార్డెన్నే స్టిచ్ చేయొచ్చు. నేనైతే మా చిన్న పాప కోసం నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తన కోసం ఇలా డెకర్ చేశాను అనమాట. బేబీ బంప్తోనే ఉండి ఇలా తన కోసం అంటూ ఇలాగా డిజైన్ చేశాను. తనకి 2nd మంత్ అలా ఉన్నప్పుడు కృష్ణాష్టమి రోజు ఫుట్ ప్రింట్స్ వేయించాను అనమాట. ఇదైతే నాకు బెస్ట్ మెమొరీ ఇన్ లైఫ్ అని చెప్పగలను. ఇది న్యాచురల్గా చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా కూడా మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. నా క్రియేటివిటీ అండ్ నా ఐడియాస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.